రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద మొదలైంది. మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి దాదాపుగా ఒక 16 టీఎంసీల దాకా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. తాజాగా రాయలసీమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో సుంకేసుల జలాశయానికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. అటు కర్ణాటకలో కూడా ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో తుంగ, భద్ర అనే ఉపనదులు కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. మరొక వైపు తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది 80 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయడానికి సాధ్యం కాదు. గేట్లు రిపేర్ ఉన్నాయి. మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక 105 టీఎంసీలు పెడితే గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఒక పంటకు సాగునీరు ఇచ్చి ఆ తర్వాత ఆరుతడి పంటలకు కొనసాగించే అవకాశం ఉంది మార్చి, ఏప్రిల్ వరకు. అయితే 80 టీఎంసీల వరకు నిల్వ చేస్తారు కాబట్టి ఆ పైన వచ్చే ఆ 25 టీఎంసీలు కిందకి విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ చివరి నాటికి లేదంటే జూలై 15 నాటికి తుంగభద్ర పూర్తిగా 80 టీఎంసీల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే తాజాగా సుంకేసుల జలాశయానికి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ఇప్పటికే సుంకేసుల జలాశయం కూడా నిండిపోయింది. దాని కెపాసిటీ కూడా 1.2 టీఎంసీ అంత చిన్నది కాబట్టి అక్కడి నుంచి దాదాపుగా 300 క్యూసెక్ల ఫ్లడ్ కింద శ్రీశైలానికి రిలీజ్ చేశారు. ఇక కేసీ కెనాల్ కూడా అక్కడి నుంచి నార్లు పోసుకునేందుకు మంచినీటికి 300 క్యూసెక్ల వరదని కేసీ కెనాల్కి కూడా రిలీజ్ చేశారు. శ్రీశైలానికి వరద చేరుతూ ఉంది. జూరాల నుంచి కూడా ఒక 800 క్యూసెక్ల దాకా వస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలంలో ప్రస్తుతం అయితే డెడ్ స్టోరేజీ కన్నా కూడా బెటర్గా ఉంది గత ఏడాదితో పోల్చుకుంటే. రాబోయే కొద్ది రోజుల్లో జూలై 25వ తేదీ నాటికి శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఫ్లడ్ కనుక పెద్ద ఎత్తున వస్తే శ్రీశైలం డ్యామ్ నిండడం మనం గతంలో కూడా చూసాం. ఫ్లడ్ మొదలైన తర్వాత వారం 10 రోజుల్లోనే శ్రీశైలం నిండిపోతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఫ్లడ్ ఎలా రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.